బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. భయం వేస్తుంది అన్న, జర ఏమనుకోకుండా నన్ను మా ఇంటి దగ్గర దింపేయండి, లేకుంటే ఎక్కడ ఎక్కించుకున్నారు అక్కడనే దింపేసేయండి అని బతికి అన్నారు మేడం. ఏ టైం అమ్మా? ఏ టైం అవుతుంది అప్పుడు? నైట్ 8, 9 అవుతుంది మేడం. సైలెంట్ గా నేను చెప్పినట్టు చేసినావా బతికి ఇంటికి వెళ్తావు, లేకుంటే మాత్రం నీ పని మామూలుగా ఉండదు చూడ అని తీసుకెళ్లి నన్ను లాక్కెళ్ళి ఎలా అంటే అలా నన్ను పాడు చేసేసారు మేడం. అన్న ప్లీజ్ అన్న మీకు కాలు పట్టుకుంటా అట్లా చేయకండి అన్న, నాకు అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది, మీ చెల్లెల్లాగా అనిపించట్లేదు అంటే ఎవరివే నువ్వు నా చెల్లెలే ఎందుకైతావే, నువ్వేనా నా అమ్మగా పుట్టినవా అని అడిగిండు. ఎవరికి చెప్పలా? ఎవరికి చెప్పలేదు మేడం. మా మమ్మీ చెప్పొద్దు అన్నది, ఎవరితో చెప్పొద్దు, నీ ఫ్రెండ్స్ తో కూడా ఎవరితో ఇట్లా చెప్పొద్దు. ఎందుకు నువ్వు భయపడతావు? అస్సలు భయపడక. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎక్కడున్నాడో చెప్పు, నేనే వెళ్ళి కాళ్ళు చేతులు ఎరగొట్టి వస్తా. దుర్మార్గుడు. నాతో ఎక్స్పీరియన్స్ బాగుందా మీ ఆయనతో బాగుందా అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడికి ఫోన్ కలిపంతే, మేమేమి బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడం. హలో హలో, ప్లీజ్ నీకు దండం పెడతా, ఎందుకు నన్ను ఇంత బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? అంటే నాకు ఇష్టం అనేది చెప్తున్నా కదా. అసలు ఎవడ్రా నువ్వు? మీకేం సంబంధం? ఏ సంబంధం ఉందో లేదో తర్వాత తేల్చుకుందాము. నువ్వు ఎక్కడున్నావు చెప్పు ఫస్ట్. అసలు నువ్వు ఎవడు? అసలు ఏం చేసావు ఈ అమ్మాయితో చిన్నప్పుడు? అవసరం లేదు కదా సార్. పర్సనల్ బొక్క ఏంద్రా మాట్లాడేది నువ్వు? నా ఇష్టం సార్, నాకు కావాలనుకుంటున్నావా? ఊసలు లెక్క పెట్టలేదు నువ్వు ఇప్పుడు వచ్చి. హలో, మక్కులు ఎరదంటారు. చూసుకున్నాం సార్, ఏం చెప్తారో చేసుకోండి సార్. ఏం చేస్తారో చేసుకోవాలట కళ్యాణ్. ఏం చెప్తారో చేసుకోండి. నీకు ఒక తల్లి, ఒక అక్క, ఒక చెల్లి ఉందా? నువ్వు మనిషివా? చిచ్చి, అసలు మాట్లాడటానికి మాటలు రావట్లేదు. ఏం లేదు. ఓకే సార్, మీతో కూడా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. రైట్ సార్. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణి గారు. స్రవంతి మనకి మెయిల్ చేశారండి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తున్నానండి, ఎందుకంటే మనం ఆ అమ్మాయి వివరాలు గోప్యంగా ఉంచాలి కాబట్టి పేరు కూడా నేను మార్చాను కళ్యాణి గారు. అమ్మాయి పేరు వేరే ఉంది. సో ఎందుకు మనం తెర మీద చెప్పటం, అందరికి తెలిసేలాగా చేయటం అన్నా, ఎందుకంటే ఆడపిల్ల జీవితం కదండి. తన చిన్ననాటి కథ అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతోంది. సో అమ్మాయికి అసలు ఏం చెయ్యాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో చెప్పుకోవాలి, చాలా వరకు ఫేస్ చేస్తున్న ఇష్యూ కళ్యాణ్ గారు. ఇది మీకు కొంత అవగాహన వచ్చి ఉండొచ్చు. ఎందుకు అసలు అమ్మాయి మాటల్లోనే వినేద్దాము. సో ఒకసారి కాల్ చేసేస్తానండి. హలో. హలో, స్రవంతి గారండి? అవునండి. నేను జయానమ్మ, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి, సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. అవునా మేడం? థ్యాంక్స్ మేడం, మీరే నాకు కాల్ చేస్తున్నారు. అవునమ్మా, అవునవును. బాగున్నావు తల్లి? అసలు బాలేదు మేడం, మాట వరుస చెప్పడానికి కూడా అసలు బాలేదు మేడం. అర్థమవుతోందమ్మా. అయితే నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు స్టూడియోలో. ఒక్కసారి ఆయనతో మాట్లాడతాలి, నీకు మంచి సలహా ఇస్తారు. నువ్వే చెప్తావు నాకు చాలా మనసు ఊరట కలిగిందని. ఓకే? ఓకే మేడం, అలాగే మేడం. ఓకే అమ్మా, సుమా మాట్లాడు. చెప్పమ్మా, ఏంటి సమస్య? సార్ నా పేరు శ్రవంతి సార్. శ్రవంతి, నాకు ఎలాంటి ప్రాబ్లం ఉందంటే చెప్పుకుంటే తీరలేనంత ప్రాబ్లం ఉంది సార్. నిజంగా అసలు మీరు నాకు కాల్ చేస్తారు అనుకోలేదు, బట్ ఇప్పుడు మీరు కాల్ చేసి మాత్రం చాలా హెల్ప్ చేశారు సార్. చెప్పు నాన్న, సమస్య నీ వయసు ఎంతమ్మా? 22 సార్. 22. చెప్పమ్మా సమస్య ఏంటో చెప్పు. మ్యారేజ్ అయిందా? సార్ నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి ఇట్లా కంబైన్ స్టడీస్ కోసం వెళ్ళేదాన్ని సార్. వెళ్తుంటే ఒక రోజు చాలా లేట్ అయిపోయింది. చాలా లేట్ అయిపోయిందని నేను వస్తున్నాను సార్. దారిలో వస్తుంటే ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది నాకు. ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తే ఇంకా కొంచెం ముందుకు రాగానే ఒక ఆటో ఉంది సార్. ఆటో ఉండి అతన్ని అన్న కొంచెం ఇక్కడ ఎవరు ఫాలో అవుతున్నట్టు కొంచెం భయంగా ఉంది, జర ఏమనుకోకుంటే కొంచెం నన్ను మా ఇంటి దగ్గర దింపండి అన్న అంటే, అవమ్మా నువ్వు నా చెల్లెలు లాంటి దానివి, నేను సేఫ్ గా తీసుకెళ్తానమ్మా అని నన్ను ఆటో ఎక్కించుకున్నారు సార్. ఏ టైం అమ్మా? ఏ టైం అవుతుంది అప్పుడు? నైట్ 8, 9 అవుతుంది మేడం. 9:30 అవుతుంది మేడం. తల్లి ఆటో ఎక్కించుకున్నారు. ఆటో ఎక్కించుకుని కొంచెం ముందుకెళ్ళగానే ఇట్లా టర్న్
తీసుకున్నారు. నేను చెప్పాను అన్న మా ఇల్లు స్ట్రైట్ కే వెళ్ళాలి, ఇట్లా మీరు లెఫ్ట్ తీసుకున్నారంటే లేదమ్మా ఇది షార్ట్ కట్, మీ ఇల్లు నాకు తెలుసు, నేను ఎప్పుడు ఇటు నుంచే వస్తుంటాను, నేను చాలా సార్లు చూసాను అన్నాడు. అన్నాక మేడం నేను కొంచెం అంటే నాకు అంత తెలియని కూడా తెలియదు మేడం, అట్లా ఆయన చెప్పింది నమ్మేశాను. సరే తీసుకెళ్తారేమో అనుకున్నాను. కొంచెం ముందుకెళ్ళగానే అన్ని చెట్లు వస్తున్నాయి, మొత్తము ముళ్ళు పొదలు అన్ని వస్తున్నాయి. అన్న నాకు మస్తు భయం వేస్తుంది అన్న, జర ఏమనుకోకుండా నన్ను మా ఇంటి దగ్గర దింపేయండి, లేకుంటే ఎక్కడ ఎక్కించుకున్నారు అక్కడనే దింపేసేయండి అని బతిలాడినాను మేడం. బతిలాడితే కూడా లేదు, నువ్వు ఇప్పుడు అరిచినావు అంటే మాత్రము నీకు మామూలుగా ఉండదు, నాది ఎట్లా ఉంటుందో చూపిస్తాను, నీకు చావు ఎట్లుంటుందో అట్లా చూపిస్తాను, సైలెంట్ గా నేను చెప్పినట్టు చేసినావా బతికి ఇంటికి వెళ్తావు, లేకుంటే మాత్రం నీ పని మామూలుగా ఉండదు చూడ అని తీసుకెళ్లి నన్ను లాక్కెళ్ళి ఎలా అంటే అలా నన్ను పాడు చేసేసాను మేడం. చాలా అంటే చాలా ఘోరంగా మేడం. అసలు నాకైతే అన్న నీ ప్లీజ్ అన్న మీకు కాలు పట్టుకుంటా అట్లా చేయకండి అన్న, నాకు అసలు నీకు ఎట్లా అనిపిస్తుంది, నీ చెల్లెల్లాగా అనిపించట్లేదు అంటే ఎవరివే నువ్వు నా చెల్లెలే ఎందుకైతేవే, నువ్వేనా నా అమ్మగా పుట్టినవా అని అడిగిండు. ఎట్లా అంటే అట్లా ఘోరంగా బాగా చేసిండు మేడం. చేసినాక మళ్ళీ నువ్వు ఎవరికైనా చెప్పినావంటే మాత్రం నిన్ను ఇంకా రెండో రోజు నువ్వు మీ అమ్మని చూడవు, మీ ఇంటిని చూడవు, రెండో రోజు తీసుకెళ్లి చంపేస్తాను, ఈసారి నువ్వు ఇంకోసారి ఇట్లా ఇటు నుంచే వెళ్తావు, నేను రోజు నేను పాలైతేనే ఉంటాను, నువ్వు ఎవరికైనా చెప్పినట్టు తెలిసినా లేదంటే నన్ను చూపించినట్టు తెలిసినా నువ్వు ఆ రోజు లాస్ట్ నీకు లైఫ్ ఉండదు, ఇంకా నేను ఆ రోజు చంపేస్తానని బెదిరించింది మేడం. ఇంకా ఇంటికి వెళ్ళినా నెక్స్ట్ డే నుంచి స్కూల్ కూడా వెళ్ళలేదు, ఒక 4 days 5 days అన్నం తినలేదు మేడం. మా మమ్మీ ఏమో మస్తు భయపడుతుంది, ఏమైందమ్మా ఇట్లా ఎందుకు అయిపోతున్నావు, ఎవరైనా ఏమన్నా అన్నారా, ఏమన్నా లొల్లయిందా స్కూల్లో, ఏమన్నా చెప్పమ్మా నాకు అంటే 4 days తర్వాత నేను చెప్పాను మేడం, మమ్మీ నాకు ఇట్లా చేసిన మమ్మీ, ఇట్లా నాకు మస్తు భయం అవుతుంది, నాకైతే ఏడిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లే, నీకు చెప్దామంటే నువ్వు కొడతావేమని భయం అయింది మేడం. అంటే నేనెందుకు కొడతారా, నేను నీ తల్లిని కదా అని మా మమ్మీ మస్తు ధైర్యం చెప్పింది మేడం. వాడిని చూపించి అన్నది కానీ నాకు ఆ తర్వాత నుంచి వాడు కనిపించలేదు మేడం. తర్వాత నుంచి కనిపించలేదు. మా మమ్మీ ఆ ఇయర్ మొత్తము ఇంకా నాకు అలానే బ్రతకగా ఇక సరిగా తినకుండా. స్కూల్ కాటికి అమ్మే తీసుకెళ్లేదా తల్లి నిన్ను? మొత్తం మా మమ్మీ మేడం ఆ రోజు నుంచి నెక్స్ట్ డే నుంచి మా మమ్మీ జాగ్రత్తగా చిన్న పిల్లలు పట్టుకుని వెళ్ళి స్కూల్ కి దగ్గర దింపి స్కూల్ నుంచి తీసుకొచ్చేది మేడం. భయం అయ్యి ఆఖరికి మా డాడీ కూడా ఇవన్నీ తెలియదు. మా తమ్ముడు ఉన్నాడు మేడం, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు కూడా తెలియదు మేడం. ఎవరికి చెప్పలా? ఎవరికి చెప్పలేదు మేడం. మా మమ్మీ చెప్పొద్దు అన్నది, ఎవరితో చెప్పొద్దు, నీ ఫ్రెండ్స్ తో కూడా ఎవరితో ఇట్లా చెప్పొద్దు, వద్దమ్మా ఇవన్నీ అని మా మమ్మీ నాకు చాలా ధైర్యం చెప్పింది మేడం. మా డాడీ కూడా ఇచ్చి ఎప్పుడైనా సరే మా మమ్మీయే తీసుకొస్తుంది మేడం. ఆ ఇయర్ అంతా అట్లా అయిపోయింది. ఇక 10th అయిపోయినాక డైరెక్ట్ నన్ను హాస్టల్ వేసేసారు మేడం. హాస్టల్ వేసాక ఇంకా డిగ్రీ వరకు కంప్లీట్ చేశాను. మా మమ్మీ నాకు ఇక డిగ్రీ అయిపోయాక పెళ్లి చేసుకుంది కానమ్మా, ఇంకా చదువు అయిపోయింది కదంటే, లేదమ్మా నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు, నాకు అసలు ఇలా అయిపోయింది, వాళ్ళకి తెలిస్తే ఎవరికైనా తెలిస్తే అసలు మేడం చాలా అంటే చాలా అసలు అది నా మైండ్ లో ఎలా నాటుకుపోయిందంటే నన్ను అంత ఘోరంగా చేశారు మేడం వాడు ఆ రోజు. అంత అసలు చెప్పుకోవడానికి కూడా నాకు నోరు కూడా మాటలు కూడా రావట్లేదు, అంత ఘోరంగా అయిపోయింది. వదిలేసే తర్వాత అయితే ఇక పెళ్లి చేసుకుంది కానమ్మా అని మా మమ్మీ పెళ్లి సంబంధాలు చూస్తుంది. వద్దమ్మా నాకు అసలు వద్దంటే మా మమ్మీ చాలా మోటివేట్ చేసింది మేడం. వద్దమ్మా ఇట్లాంటివి మర్చిపోవాలి, ఏదో దెబ్బ తగిలింది అనుకుని మర్చిపో, ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకుని నీ జీవితం నాశనం చేసుకోకమ్మా, నీకంటూ నేను ఉన్నాను కదా, రేపు నేను లేకపోతే ఇంకెవరు ఇలానే బ్రతకలేవు కదా అని ధైర్యం చెప్పి పెళ్లి చేసింది మేడం. వీడు ఇక్కడ మధ్యలో ఎక్కడ కూడా నీకు కలవలేదు కదమ్మా? కలవటం గానీ ఫోన్లు చేయటం గానీ ఏమీ చేయలేదు? ఆ తర్వాత అసలు ఒకసారి ఇట్లా అయిపోయినాక ఇంకెప్పుడు వాడి మొహం కూడా నేను చూడలేదు, నాకు ఎప్పుడు కలవలేదు సార్. ఓకే సరేనమ్మా. పెళ్లి అయిందమ్మా, పెళ్లి అయిన తర్వాత ఏమైంది? పెళ్లి అయిపోయినాక మా హస్బెండ్ మాకు చాలా మంచివాడు సార్. అంటే ఇవన్నీ ఏం తెలియదు, మా మమ్మీ చెప్పొద్దు అన్నది నేను చెప్పలేదు సార్. తర్వాత కొంచెం మంచిగా చూసుకున్నాను. ఒక 7 months వరకు మా ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే నాకు చాలా భయం అయింది సార్.
మా అమ్మకి చెప్తే మా అమ్మ అన్నది కొంచెం చిన్నపిల్ల కదయ్యా, ఏమనుకోకు, కొంచెం అడ్జస్ట్ అవ్వు, రాను రాను తెలుసుకుంటది అని మా మమ్మీ సర్ది చెప్పేది మా ఆయనకు కూడా. అలా అయ్యాక కొంచెం మా ఆయన చూపించే ప్రేమ, మా ఆయన ఇట్లా మంచిగా చూసుకోవడం చూసి ఇక మా ఆయనకి దగ్గరయ్యాను సార్. ఇక మాకు ఒక పాప కూడా పుట్టింది సార్. 1 year పాప ఉంది ఇప్పుడు నాకు. పాప కూడా పుట్టింది సార్. ఇక తర్వాత ఒక రోజు మా ఆయన ఒక ఫంక్షన్ ఉంది, ఇట్లా ఉందమ్మా నేను వెళ్ళేసి వస్తా, మా ఫ్రెండ్స్ అందరినీ ఇట్లా కలిసేసి రావాలి, రీయూనియన్ జరుగుతుందని వెళ్తున్నాను, మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కలుస్తున్నారు, నేను వెళ్ళేసి వస్తాను అని ఒక రోజు వెళ్ళారు మేడం. వెళ్ళాక